కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం గ్రామంలో గల జైభీం యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, స్థానిక పెద్దలు తోకల బాబురావు, వైసీపీ నాయకులు పెద్దపాటి నాగబాబు, తోకల చిన్ని, చిల్లి దేవరాజు, ఎస్ ప్రసాద్, చీకట్ల జయకుమార్, దాడి సురేష్, కేబుల్ రమణ, ఎల్లపు రాజేష్లు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తోకల బాబురావు, పెద్దపాటి నాగబాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చారమణ, జైభీం యువజన సంఘ సభ్యులు తోకల చిన్ని, ముఖేష్, భాష, బల్లా వెంకటేష్, అన్నవరం, తోకల ప్రసాద్, వెంకన్నబాబు, పోతురాజు, కోనాల కృష్ణ, గంగారత్న, సత్యనారాయణ యూత్ సభ్యులు పాల్గొన్నారు. రత్నగిరి జిల్లా మహారాష్ట్రలో 1891వ సంవత్సరంలో 14వ సంతానంగా జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంఏ డిలిట్స్ బాలిక ఇవన్నీ కూడా ఆయన అయితే బాల్యదశలోనే ఆయన కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా మహాద్ చెరువు గురించి చెప్పవలసి వస్తుంది. ఈ మహాద్ చెరువు అన్నది కొలంబో, బాంబేకి సమీపంలో ఉన్న ఆ గ్రామంలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులోని నీళ్లు అస్పృశ్యులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగకూడదు. దాని గురించి అంబేద్కర్ ఒక జన సమూహంగా వెళ్ళి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఆ నీరుని తాగటానికి పర్మిషన్ ఇచ్చారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మా అంబేద్కర్ కమిటీ అందరికీ కూడా చాలా మంచి రోజు. ఈరోజు మన పెద్దలు అన్నారు, ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నారు, ఇప్పటి వరకు ఇంతమందే వచ్చారని. కానీ ఇలాంటి అంబేద్కర్ లాంటి మహానుభావుడికి అందరూ కూడా వచ్చి ఆయనకి అన్ని విధాలుగా కూడా నివాళులు అర్పించి ఆయనకి మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసి సంవత్సరానికి 2 సార్లే జయంతి, వర్ధంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా ఎందుకు చేయాలంటే ఆయన ముఖ్యులు కొంతమంది కలిపి రాసిన భారత రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఈ ఎలక్షన్స్లో ఓటు హక్కు కానీ, సమాన హక్కు కానీ, లేకపోతే రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ అనుభవిస్తున్నామంటే ఈయన పెట్టిన భిక్షని మనం గుర్తు చేసుకుని ఈ కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా విచ్చేసి ఈ మంచి కార్యక్రమాలని జరుపుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.